स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు కార్తీక శుద్ధ చతుర్దశి, దీన్ని వైకుంఠ చతుర్దశి అని కూడా అంటారు కదా, దీని యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారు? వైకుంఠ చతుర్దశి శివకేశవుల ఇద్దరిని ఆరాధించటానికి అద్భుతమైన ముహూర్తం. కార్తీక శుద్ధ చతుర్దశి కార్తీక పౌర్ణమికి ముందు వచ్చేటువంటి పర్వదినం. కార్తీక మాసంలో శివకేశవులనిద్దరినీ ఆరాధిస్తూ ఆనందమయమైనటువంటి జీవితానికి శ్రీకారం చుడతాం. ఈరోజు శ్రీమన్నారాయణుడు కాశీకి వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి సహస్ర కమలాలతో అర్చిద్దామనుకున్నాడు. విష్ణువు యొక్క భక్తిని పరీక్షించాలనుకున్నటువంటి విశ్వేశ్వరుడు ఒక కమలాన్ని మాయం చేశాడు. 999 కమలాలతో అర్చనిచ్చిన తరువాత ఆఖరి కమలం కనపడకపోయేసరికి ఆ కమలాక్షుడు తన శివ పూజకు అంతరాయం కలగకూడదన్న ఆలోచనతో పద్మంలా ఉన్న తన కన్నునే తీసి శివుడికి అర్పించాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వ కాలకూటంబు చేగిన్నే బ్రహ్మ కపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నీవీలాగున ఉండియున్ తెలిసియున్ నీ పాదమూలంబునన్ నారాయణుడెట్లు చేర్చ మానసమున్ శ్రీకాళహస్తీశ్వర అంటూ ధూర్జటి నారాయణుడు ఎంత గొప్ప శివభక్తుడో తెలియజేస్తే శివుడు విష్ణువు యొక్క భక్తికి సంతోషించి సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు ప్రసాదించి ఆసురీ సంహారం చేయమంటూ ఆదేశించాడు. ఇక ఇలా శ్రీ మహావిష్ణువు తన శివభక్తిని ప్రకటిస్తే శివుడికి మించిన గొప్ప విష్ణు భక్తుడు లేడు. విష్ణు భక్తులలో మొట్టమొదటివాడు శివుడే. అందుకే తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి వెలసి ఉంటే ఆ క్షేత్ర పాలకుడిగా శివుడు తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాడు. శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. ఇలా శివకేశవ అభేదాన్ని ప్రకటిస్తూ అద్భుతమైనటువంటి ఆరాధనా క్రమానికి అంకురార్పణ చేసేటువంటి సుముహూర్తమే వైకుంఠ చతుర్దశి. ఈరోజు శ్రీ మహావిష్ణువును 108 కమలాలతో పూజిస్తే శివుణ్ణి బిల్వదళాలతో ఆరాధించమన్నారు. అలా వైకుంఠ చతుర్దశి నాడు శివకేశవులనిద్దరినీ ఆరాధిస్తూ అద్భుతమైన ఆనందదాయకమైన జీవనానికి అంకురార్పణ చేసే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఎవరైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు మధ్యలో అడ్డుపడితే సైంధవుడిలా అడ్డుపడ్డాడు అని అంటూ ఉంటారు. ఎవరు సైంధవుడు అంటే ఇలా అనటంలో అంతరార్థం ఏమిటి? సింధు దేశానికి రాజు కనుక అతనిని సైంధవుడు అన్నారు. అతని పేరు జయద్రథుడు, వృద్ధక్షాత్రుని యొక్క కుమారుడు. జయద్రథుడు యుద్ధంలో తాను చేసినటువంటి తప్పుకు తల తెగి మరణిస్తాడు అని ఆకాశవాణి పలికిన మీదట వృద్ధక్షత్రుడు తపస్సు చేసి శివుని ద్వారా వరం పొందుతాడు. ఎవరైతే జయద్రథుడి తలను నేల మీద వేస్తారో వాడు తల పగిలి చస్తాడు. ఇది వృద్ధక్షాత్రుడు కోరుకున్న వరం. అనంతరం జయద్రథుడు కౌరవుల చెల్లెలైన దుస్సలను వివాహం చేసుకుంటాడు. 12 ఏళ్ల వనవాసంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి వెళతారు. పాండవులు ఇంట లేని సమయాన ద్రౌపదిని చెరపట్టే ప్రయత్నం చేస్తాడు. వరసకు చెల్లెలైన కామంతో కళ్ళు మూసుకుపోయిన జయద్రథుడి యొక్క ప్రవర్తన భీముడికి ఆగ్రహం కలిగించి అతనితో యుద్ధం చేసి అతన్ని సంహరించబోతున్న సమయంలో ధర్మరాజు వారిస్తాడు. దుస్సల మన చెల్లెలు భర్తను మనం వధించకూడదు అని చెప్పి అతనిని అవమానించి పంపిస్తారు. జయద్రథుడు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమైన తరువాత పాండవులను సంహరించే వరం ప్రసాదించమంటూ అభ్యర్థిస్తాడు. అది అసాధ్యం. ఒకరోజు వాళ్ళందరినీ నియంత్రించేటువంటి వరాన్ని నీకు ప్రసాదిస్తాను
అని ఒక్కరోజు మాత్రం అర్జునుడు తక్క మిగతా నలుగురిని నిరోధించేటువంటి వరాన్ని ప్రసాదిస్తాడు. ఇక భారత యుద్ధం ప్రారంభమైన తరువాత భీష్ముడు నేలకొలిగిన తరువాత ద్రోణాచార్యుడు సైన్యాధిపతిగా బాధ్యతను స్వీకరించి దుర్యోధనునికి విజయం చేకూర్చాలన్న ఆలోచనతో పద్మవ్యూహం పన్నుతాడు. ఎందుకంటే పద్మవ్యూహాన్ని ఛేదించేటువంటి విద్య కేవలం అర్జునునికి మాత్రమే తెలుసు. అర్జునుణ్ణి యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకువెళ్ళగలిగితే విజయం మన సొంతమవుతుంది అని భావిస్తారు కౌరవులంతా. ఇద్దరు రాజులను అర్జునుని మీదికి యుద్ధానికి పురిగొల్పి పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేస్తారు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించటం మాత్రం తెలుసు, నిర్గమించటం తెలియదు. ఈ విషయాన్ని గుర్తించిన పాండవులు, నీ వెంట మేముంటాం, ముందర నువ్వు పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ యుద్ధాన్ని కొనసాగించు, ఆ ఛేదించిన తర్వాత మేము ఎలాగూ ఉంటాం కాబట్టి అందరినీ సంహరించి మనం బయటపడవచ్చు అని ఉపాయాన్ని ఆలోచిస్తారు. యుద్ధం ప్రారంభమవుతుంది. అభిమన్యుడు ముందుకు వెళ్తాడు. అప్పుడు ఈ జయద్రథుడు సైంధవుడు వాళ్ళందరినీ నిరోధిస్తాడు. అభిమన్యుడు ఏకాకిగా మారి దుర్యోధనాదుల కుతంత్రానికి బలి అయ్యి ప్రాణాలు వదిలేస్తాడు. తన కుమారుడు యుద్ధంలో మరణించాడన్న నిజాన్ని తెలుసుకున్నటువంటి అర్జునుడు సూర్యాస్తమయంలోపు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, దుష్టజ్యుమ్ములను యుద్ధ రంగంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న సైంధవుణ్ణి వధిస్తాను, లేకుంటే నేను ప్రాణత్యాగం చేస్తాను అని శపథం చేశాడు. ఒక్కరోజు సైంధవుణ్ణి కాపాడుకుంటే ఇహ అర్జునుడు అంతమై విజయం మన సొంతమవుతుందని భావించినటువంటి కౌరవులు రక్షణ కవచంలాగా ఆ సైంధవుణ్ణి రక్షించే ప్రయత్నం చేస్తారు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు సూర్యుడికి తన సుదర్శన చక్రాన్ని అడ్డుగా ఉంచి సూర్యాస్తమయం కలిగిందన్న భ్రాంతిని కలుగజేస్తాడు. నిజంగా సూర్యాస్తమయం అయిందేమోనన్న ఆలోచనతో అర్జునుడు ప్రాణత్యాగానికి సంసిద్ధుడవుతాడు. కౌరవులంతా సంతోషంతో దూరంగా వెళ్ళిపోతారు. వెంటనే చక్రాన్ని ఉపసంహరించిన స్వామి అర్జునుడితో అదిగో సైంధవుడు వధించమంటూ ప్రేరేపిస్తాడు. వెంటనే తన పాశుపతాస్త్రంతో ఆ సైంధవుడి శిరస్సును ఖండించి దానిని తపస్సు చేసుకుంటున్న జయద్రథుడి తండ్రి అయినటువంటి ఉద్ధక్షాత్రుడి చేతిలో పడేటట్టు చేస్తాడు. అనుకోకుండా చేతిలో ఏదో పడిందని కింద పడేస్తాడు ఉద్ధక్షాత్రుడు. వెంటనే తల పగిలి చస్తాడు. ఇలా ధర్మవిరుద్ధమైన ఆలోచనతో ప్రవర్తించిన వాడు తన నాశనాన్ని తానే కొని తెచ్చుకుంటాడు అని చెప్పటానికి నిలువెత్తు నిదర్శనమే సైంధవుడి కథ. అధర్మ మార్గంలో ద్రౌపదిని చెరపట్టాలని చూచి కోపంతో ఒకరోజు పాండవులనందరినీ నిగ్రహించే ప్రయత్నం చేసి వాళ్ళ గమనానికి అడ్డుపడ్డాడు కనుక సైంధవుడిలా అడ్డుపడ్డాడు అంటూ ఏదైనా ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని తలపెట్టి ఆ కార్యక్రమానికి విఘ్నంగా పరిణమించిన వ్యక్తులను సైంధవుడితో పోల్చటం ఆనాటి నుంచి నానుడిగా మారింది. గురుగారు, శివగీత ఎవరికి బోధించారు? శివగీత విశిష్టత ఏమిటి? వేదాలలోని జ్ఞానాన్ని పురాణ ఇతిహాసాలు ప్రజాబాహుళ్యంలోకి తీసుకొచ్చాయి. అలా అద్భుతమైన వేద విజ్ఞానాన్ని బోధించేటువంటి అనేకమైనటువంటి ఉపదేశాలు గీతలుగా పిలువబడ్డాయి. పంచరత్న గీత అని భగవద్గీత, అనుగీత, భీష్మస్తవము, గజేంద్ర మోక్షణము, విష్ణు సహస్రనామము ఈ 5 కీర్తిస్తారు. అలాగే ప్రజాబాహుళ్యంలో విశేషమైన ప్రాచుర్యాన్ని సంపాదించి అందరికీ మార్గదర్శకమైన భగవద్గీత కంటే ముందరే శివగీత, భగవతీ గీత, గణేశ గీత మనకు దర్శనమిస్తాయి. లక్ష్యం ఒక్కటే, భారతీయ జీవన విధానానికి మూలము లక్ష్యము అయినటువంటి పరమేశ్వర ప్రాప్తిని, పరతత్వాన్ని ప్రజలకు అందించాలన్నదే లక్ష్యం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటే శివగీతలో 16 అధ్యాయాలు ఉంటాయి. అరణ్యవాసంలో రామచంద్రమూర్తి సీతా వియోగంతో బాధపడుతున్న సమయంలో అగస్త్యుడు రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి శివదీక్షను స్వీకరించమంటూ శివదీక్ష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాడు. రామచంద్రమూర్తి శివదీక్షను వహించి కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు.
ప్రత్యక్షమైన శివుడు దివ్యమైన శస్త్రాస్త్రాలన్నింటినీ ప్రసాదించి ఆత్మజ్ఞానాన్ని వరంగా ప్రసాదిస్తాడు. ఇలా శివుడు రామచంద్రమూర్తికి చేసిన బోధ 16 అధ్యాయాలలో శివగీతలో తెలియజేయటం జరిగింది. ఈ శివగీతలోని 8వ అధ్యాయం నుంచి ఉపదేశం ప్రారంభమవుతుంది. భక్తి యొక్క విశిష్టత, శరీరంలోని పంచకోశముల యొక్క విశిష్టత, ఉపాసన రహస్యాలు ఇవన్నీ కూడా శివగీతలో చెప్పబడ్డాయి. సూత మహర్షి శౌనకాది మహామునులందరికీ ఈ శివగీతను తెలియజేశాడు. అద్భుతమైన ఈ శివగీత పద్మపురాణంలో నిక్షిప్తమై ఉన్నది. ఇలాంటి ఋషి ప్రవచనాలైనటువంటి విజ్ఞానాలను తెలుసుకుంటూ జీవితాన్ని శ్రేయ మార్గంలో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. గురుగారు, యజ్ఞోపవీతం పరమ పవిత్రమైంది కదా, అటువంటి యజ్ఞోపవీతాన్ని సన్యాసులు ఎందుకు ధరించరు? యదక్షరం పరబ్రహ్మం తత్సూత్రమితి ధారయేత్ అంటుంది బ్రహ్మోపనిషత్తు. ఏదైతే వేద విజ్ఞానాన్ని అందజేయగలుగుతుందో అలాంటి సూత్రాన్ని ధరించాలి. యజ్ఞోపవీతంలో 3 సూత్రాలు బ్రహ్మముడి, ఒక్కొక్క సూత్రానికి అంతఃసూత్రం. ఇలా 27 సూత్రాలతో యజ్ఞోపవీతం బ్రహ్మముడితో కలిసి ఉంటుంది. ఈ యజ్ఞోపవీతము ప్రతి వ్యక్తి యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది. ఓములో ఉన్న అకార ఉకార మకారాలే 3 సూత్రాలు. భూ భువి సువ ఈ 3 లోకాలే ఆ ఒక్కొక్క సూత్రంలోని 3 సూత్రాలు. ఇక 3 పాదాలు గాయత్రి మంత్రంలోని తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. ఈ 3 పాదాలు ఆ 3 అంతఃసూత్రాల్లోని 3 పాదాలు. ఇలా ఈ 27 సూత్రాలు అద్భుతమైనటువంటి ఆ గాయత్రి మాంత్ర మాహాత్యానికి నిదర్శనంగా నిలిస్తే వీటన్నింటినీ సమన్వయం చేసేటువంటి గుణ సామ్యమే బ్రహ్మముడి. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వారికి అద్భుతమైనటువంటి పరతత్వం గోచరిస్తుంది. చంద్రమా మనసో జాతః అంటాం. ప్రతివాడి మనస్సు వికారం చెందటానికి కారణం చంద్రుడు. ఈ చంద్రుడికి 27 మంది నక్షత్రాలు భార్యలు. ఈ 27 సూత్రాలే ఆ 27 నక్షత్రాల యొక్క ప్రభావాన్ని చూపించేటువంటి 27 మంది భార్యలైతే చంద్రుడు బ్రహ్మముడి. చంద్రుడి వల్ల కలిగేటువంటి కామ వికారము జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ఉంటే దాని నుంచి బయటపడటానికి గాయత్రిని ఆసరాగా చేసుకొని రోజులో ఉన్న 24 గంటలకు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క బీజాక్షర రక్షక కవచంగా మారి ముందుకు నడిపిస్తుంది. ఇలా మనసులో కలిగే వికారాల నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి స్థితి ఈ యజ్ఞోపవీత ధారణతో అనుష్ఠానం చేయటం వల్ల అందుకోవచ్చు. ఈ వికారాలన్నింటికి అతీతుడు కనుక సన్యాసి వీటిని ధరించాల్సిన అవసరం లేదు. సాధన ద్వారా ఆ స్థితికి ఎదగాలనుకున్న గృహస్థు నిత్యము అనుష్ఠానం ద్వారా, ఆరాధన ద్వారా ఆ వికారం నుంచి బయటపడే ప్రయత్నం చేయవచ్చు. ఇదే యజ్ఞోపవీతంలో ఉన్న 3 సూత్రముల ద్వారా ఏర్పడిన 27 సూత్రముల యొక్క అంతరార్థం, బ్రహ్మముడి యొక్క ఆలోచన విధానం. దీనిని అనుష్ఠానం చేస్తూ ఏ విధంగానైతే రామాయణము 24 అక్షరాల గాయత్రి మంత్రానికి వ్యాఖ్యానము, అలానే మానవ జీవితంలో ఏర్పడేటువంటి వికారాలకన్నింటికీ స్వస్తివాచకం పలకటం కోసం ఏ 27 నక్షత్రాలతో కూడిన చంద్రుడు మన మానసిక స్థితిని అతలాకుతలం చేస్తూ అవస్థ పెడుతూ ఉన్నాడో దాని నుంచి బయటపడటానికి యజ్ఞోపవీతం ఆధారం. ఆ స్థితి నుంచి బయటపడిన సన్యాసికి
ఈ యజ్ఞోపవీత ధారణ, ఈ కర్మానుష్ఠానము అక్కరలేదు కనుక సన్యాసి యజ్ఞోపవీతాన్ని ధరించడు. గురుగారు, ఓంకారం ప్రత్యేకత ఏమిటి? ప్రతినిత్యం ఓంకారాన్ని జపించటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఓంకారంలోని ఒక్కొక్క అక్షరాన్ని సాధన చేయటం వల్ల ఒక్కొక్క ప్రయోజనాన్ని తెలియజేసింది శాస్త్రం. ఆకారాన్ని ప్రతినిత్యము జపిస్తూ ఉంటే సిద్ధి పొంది మానవలోకంలో తిరిగి జన్మించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇలా మానవలోకానికి తిరిగి తీసుకువచ్చేవి రుక్కులు, ఋగ్వేదానికి సంబంధించినవి. ఇక అకారాన్ని మకారంతో కలిపి సాధన చేయటం వల్ల సూక్ష్మస్థితిలో మనస్సులో లీనమయ్యి తిరిగి మానవలోకానికి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. చంద్రలోకానికి చేరుకొని అక్కడ నుంచి తిరిగి మానవలోకానికి వస్తాడు. ఇక అకార ఉకార మకారాలు మూడింటిని కలిపి సాధన చేయటం వల్ల సూర్యలోకానికి చేరుకొని అక్కడ నుంచి పరమాత్మ సాయుధ్యాన్ని పొందవచ్చు. ఇలా ఒక్కొక్క అక్షరము యొక్క ప్రయోజనాన్ని తెలియజేస్తూ నిరంతర ఓంకార సాధనతో మళ్ళీ పుట్టాల్సిన అగత్యం లేకుండా ఆ పరమాత్మ సాయుధ్యాన్ని చేరుకోవచ్చు అని శాస్త్రవచనం. ఓంకారాన్ని నిత్యము జపించటం వల్ల సామాన్య గృహస్థుకు కూడా వైరాగ్యం కలుగుతుంది. అంత శక్తి ఓంకారంలో ఉన్నది. ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క వేద ఉద్భవానికి కారణము అని చెప్తారు. అకారం నుంచి ఋగ్వేదము, ఉకారం నుంచి యజుర్వేదము, మకారం నుంచి సామవేదము జన్మించింది. ఇలా వేద విజ్ఞానానికి ఆధారమైన ఈ బీజాక్షర సంపుటిని నిత్యము జపించటం వల్ల మనోవికారాలన్నీ దూరమై మాధవ సాయుధ్యానికి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. అందుకే ప్రణవ సాధనతో జీవితాన్ని పరిపుష్టం చేసుకున్నటువంటి సాధుపుంగువులు నిరంతర ఓంకార ధ్యానంతో జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. ఆ సత్యాన్ని గమనిస్తూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, దీపం పెట్టేటప్పుడు వత్తి ఏ ముఖంగా ఉండాలి? దీపం ఎంతవరకు వెలుగుతూ ఉండాలి? కార్తీక మాసంలో దీపారాధనకు, దీప ప్రజ్వలనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దీపం జ్యోతి పరం జ్యోతి, దీపం జ్యోతి జనార్దన, దీపో మే హరతు పాపం, దీపజ్యోతి నమోస్తుతే, శుభం కరోతు కళ్యాణం, ఆరోగ్యం సుఖ సంపద, ద్వేషబుద్ధి వినాశాయ, ఆత్మజ్యోతి నమోస్తుతే. ఇలా దీపము ఎలా మానసిక పరివర్తన కలుగజేసి జీవనాన్ని సుసంపన్నమైన మార్గంలో ముందుకు నడిపిస్తుందో తెలియజేసింది శాస్త్రం. ద్వేషబుద్ధి అంతరించి సుఖ సంపదలన్నీ సొంతమయ్యి అద్భుతమైన ఆత్మజ్యోతిని వెలిగించుకుని జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించడానికి దీపారాధన అద్భుతమైన మార్గం. ఇలా దీపారాధన చేయటం వల్ల కాంతి స్వరూపాలు, తేజోమయ దేహాలతో దేవతలు ప్రత్యక్షమవుతారు కనుక వారి సమక్షంలో మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కనుక దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ప్రతి దీపము ఇలాంటి శక్తి కలిగి ఉంటుందా అంటే, ప్రమిదలలో దీపపు స్తంభములలో వెలిగించిన దీపాలు మాత్రమే దైవీ శక్తిని కలుగజేస్తాయి. కొవ్వుతో వెలిగించే దీపాలు నింద్యాలు. అలా చేయటం వల్ల ప్రయోజనం కలుగకపోగా హాని కలిగే ప్రమాదం ఉన్నది. దానిలో ఉపయోగించేటువంటి ఒక్కొక్క తైలానికి ఒక్కొక్క శక్తి ఉన్నది. పత్తితో చేసే వత్తి, ఆవు నెయ్యి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ద్రవ్యాలు. ఆవు నెయ్యి ఆరోగ్యాన్ని, నువ్వుల నూనె సంపదను, అవిసె నూనె శత్రు హారకాన్ని, శత్రు సంహారాన్ని కలుగజేస్తాయి. ఇలా ఒక్కొక్క ద్రవ్యము ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని చెప్పి ఆధునిక విజ్ఞానం కూడా ఈ సత్యాన్ని ఆమోదిస్తుందన్న సత్యాన్ని మనం గుర్తించగలిగితే దీపారాధన యొక్క విశిష్టత ఏమిటో మనకు తెలుస్తుంది. హృద్యోగాల నుంచి బయటపడటానికి నువ్వుల నూనెతో వెలిగించే దీపము
అద్భుతంగా ఔషధంలా పనిచేస్తుందని వైద్య విజ్ఞానం ఘోషిస్తోంది. ఆ ధూమాన్ని పీల్చుకోవటం వల్ల హృదయ కండారాలలో పేరుకున్న కొవ్వు కరిగి హృద్రోగ బాధల నుంచి బయటపడవచ్చు. ఇలాంటి అద్భుతమైన దీపారాధన కార్యక్రమాన్ని కార్తీక మాసంలో శివకేశవ ఆరాధనతో, శక్తి ఆరాధనతో సుసంపన్నం చేసుకోగలిగితే ఎదుర్కొంటున్నటువంటి లౌకికమైన రుగ్మతల నుంచి బయటపడుతూ ఆధ్యాత్మికమైన ఆనందాన్ని అందుకోవటానికి అద్భుతంగా ఉపయోగిస్తాయి. ఈ సత్యాన్ని గుర్తించి దీపారాధనతో జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, మన తరపు నుంచి పూజా కార్యక్రమాలను వేరొకరి చేత చేయిస్తే ఆ ఫలితం మనకు దక్కుతుందంటారా? నిత్యకర్మలను ఎవరికి వారే చేయాలి. సంధ్యావందనం నా బదులు ఇంకొకళ్ళు చేస్తారంటే కుదరదు. కానీ కొన్ని ప్రత్యేకమైన పూజలను, కొన్ని ఉపాసనలను ప్రతినిధుల ద్వారా చేయించవచ్చు. భర్త, పుత్రుడు, స్నేహితుడు వీరిని ప్రతినిధులుగా నియమించుకొని సంకల్పం చెప్పుకొని తద్వారా ప్రయోజనాన్ని పొందేటువంటిది శాస్త్రీయమైన ఆలోచన విధానమే. మనకు శాస్త్రం తెలియజేసినటువంటి అనేకమైన ప్రక్రియలలో ప్రతినిధిగా నియమించుకున్న వ్యక్తి ద్వారా ప్రయోజనాన్ని ఎలా అందుకోవచ్చో కూడా తెలియజేయటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు, చేసే అవకాశం మనకు లేనప్పుడు ప్రతినిధిగా నియమింపబడిన వారు ఆ కార్యక్రమాన్ని నెరవేర్చి ప్రయోజనాన్ని అందుకోవచ్చు. నిత్యకర్మ మాత్రం ప్రతివాడు తప్పనిసరిగా చేయాల్సింది. దానికి ఎలాంటి ప్రత్యామ్నాయము లేదు. ఈ సత్యాన్ని గుర్తించి మనం చేసే కార్యక్రమాలన్నీ శాస్త్రీయంగా, వైదికంగా కొనసాగించుకున్నటువంటి సమయంలో అనుకున్న ప్రయోజనాలన్నీ సిద్ధించి అద్భుతమైన జీవనం మన సొంతమవుతుంది. పూజ అంటే అర్థమే ఏ ప్రక్రియను కొనసాగించటం వల్ల కావలసినటువంటి కోరికలనన్నింటినీ అందుకోవచ్చో ఆ ప్రక్రియకు పూజ అని పేరు. ఈ పూజ చేసే క్రమంలో షోడశోపచారాలను చేస్తూ ఇంద్రియాలనన్నింటినీ శుద్ధి చేసుకుంటూ పరమాత్మను ప్రసన్నం చేసుకుంటూ అనుకున్న ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇలా కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి విజ్ఞానము కేవలం భారతీయునికి మాత్రమే సొంతము. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ ఈశ్వర చైతన్యాన్ని తమ ఆరాధనా విధానాల ద్వారా, మంత్రసహితమైనటువంటి పూజా ప్రక్రియల ద్వారా ఆవాహన చేసుకొని అనుకున్న కోరికను అద్భుతంగా నెరవేర్చుకునే విజ్ఞానం కేవలం భారతీయుడికి మాత్రమే సొంతం. ఈ సత్యాన్ని గుర్తిస్తూ మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ, మనం ఆచరించాల్సిన నిత్యకర్మను వదలకుండా మనం ఆచరిస్తూ, నైమిత్తిక కర్మలను, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను చేయలేని పక్షంలో ప్రతినిధుల ద్వారా కొనసాగిస్తూ ప్రయోజనాన్ని అందుకుందాం. అద్భుతమైన జీవనానికి శ్రీకారం చుట్టుకుందాం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.